సారు అన్నట్టుగా రామ్మోహన్ రెడ్డి సార్ నాకు ఇల్లు లేకుండా రామ్మోహన్ సార్ ఇల్లు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి సార్కి ధన్యవాదాలు. మాకు ఇంతకుముందు ఇల్లు లేకుండా ఇల్లు వచ్చింది, మంచిగా ఇల్లు కట్టుకున్నాము. రేవంత్ రెడ్డి సార్కి ధన్యవాదాలు. రామ్మోహన్ రెడ్డి సార్ ఇప్పించినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఈరోజు పరిగి మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్నటువంటి సుల్తాన్పూర్ గ్రామంలో 147 ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ చేయించుకొని ఇప్పుడు లావణ్య మరియు దేవ్యా నాయక్ సంబంధించినటువంటి ఇల్లు నూతన గృహం ఈరోజు గృహప్రవేశం చేసుకున్నందుకు సుల్తాన్పూర్ గ్రామంలో చాలా సంతోషంగా ఉంది. ఇందిరమ్మ రోటీ కప్పడవార్ మకాన్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, పేదవాళ్ళ యొక్క కనీస అవసరాలు గుర్తించి అప్పటి నుంచే ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం అనేది ప్రారంభమైంది. దాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు ప్రతి సంవత్సరం కట్టే విధంగా దాన్ని ప్రణాళిక తయారు చేసిండు. దాంట్లో భాగంగా ఈ 5 ఏళ్లలో 17,500 ఇల్లు కట్టడం అవుతుంది. ముఖ్యమంత్రి గారు మన పక్క నియోజకవర్గం గారు కాబట్టి ఇంకో 2,500 ఇల్లు నేను అడిగి తీసుకొస్తా. 20,000 ఇండ్లకు 5 లక్షల చొప్పున లెక్క పెడితే 1000 కోట్ల రూపాయలు పెట్టి పరిగి నియోజకవర్గంలో గుడిసె లేని, బండలిల్లు లేని, పెంకుటిల్లు లేని ఇండ్లు నిర్మాణం చేసి పరిగి నియోజకవర్గంలో 20,000 ఇళ్ల నిర్మాణం చేస్తాం. అదేవిధంగా 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తాం. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు కూడా వాళ్ళు ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కూడా కట్టలేదు. ఇది కాకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇండ్లు నేను 42,000 ఇండ్లు పరిగి నియోజకవర్గంలో కట్టించిన. అవి ఇవి కలిస్తే 62,000 ఇండ్లు, ఇంతకంటే ఎక్కువ మన నియోజకవర్గం ఇల్లు లేవు. కాబట్టి ఎవరైనా గ్రామాల లోపల బస్రెడ్డిపల్లి లాంటి గ్రామాలు, ఇంకెక్కడైనా గ్రామాల లోపల ఎవరైనా అడిగితే మీరు చెప్పండి, వచ్చే సంవత్సరం కానీ ఇంకా నెక్స్ట్ కోటలో కానీ ఇస్తామని చెప్పండి. లిస్టు తయారు చేసి మండల అధ్యక్షుల ద్వారా నాకు పంపించండి. తప్పకుండా ఎవరికైనా సరే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడానికి పార్టీలకు అర్థంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా మీకు అందరూ తెలియజేస్తూ, డాక్రా సంఘాల ద్వారా కూడా లావణ్య లాంటి వాళ్ళు సభ్యులు ఉన్నారు, డాక్రా సంఘాలు ఉన్నావు కదా, ఇంకో 2 లక్షలు వీళ్ళకి అదనంగా ఇచ్చి అవసరమైతే ఇంటి పైన కూడా ఇంకొక స్లాబ్ వేసుకొని వాళ్ళ పిల్లల చదువుల గురించి కూడా ఇంకొక 2 రూమ్లు వేసుకునే విధంగా కూడా 2 లక్షల రూపాయలు వడ్డీ లేని విధంగా కూడా ఇస్తున్నాం. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్ ఆదేశాలు ఇచ్చిండు. బ్యాంకు వాళ్ళు కూడా లోన్స్ ఇవ్వండి, పైన కూడా ఇల్లు కట్టుకుంటారు, పేదవాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు. మేము వాళ్ళ గురించి అని చెప్పి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఏర్పాటు చేస్తున్నాం. 200 కోట్ల రూపాయలు పెట్టి ఈ సుల్తాన్పూర్ గేట్ ముంగల్నే విద్యారణ్యపురి లోపల ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు మంత్రి గారు వర్క్ స్టార్ట్ చేయించిండు. కాబట్టి తొందరలోనే వచ్చే సంవత్సరం నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి పేదల పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ అధికారులు కావాలని మన పరిగి నియోజకవర్గం నుంచి తిరుమలాపూర్ నుంచి కూడా మారుతి గ్రూప్ 1 ఆఫీసర్గా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఆర్డర్స్ తీసుకున్నాడు. అదేవిధంగా ఇంకొక సోదరిమణి, తను ఆ పేరు ఆల్రెడీ మోనికా అని చెప్పి ఉంది. ఆమె కూడా ఆల్రెడీ మన దగ్గర డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ మేడ్చల్ కింద ఆల్రెడీ ఆర్డర్ తీసుకున్నది. అయితే ఆ అబ్బాయి మారుతి సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ రాయడానికి కానీ ప్రిపేర్ అవుతున్నాడు. తొందరలోనే అది కూడా వస్తుంది. ఎందుకంటే గతంలో ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు, మెయిన్లో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు విద్యార్థులను కుల మతాలకు అతీతంగా మన నియోజకవర్గంలో తయారు చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా ఈ విషయాలు చూసి రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాం. కాబట్టి మీరందరూ కూడా పార్టీ ఎక్కడ రిజర్వేషన్ ఇస్తే అక్కడ గెలిపించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రాహుల్ గాంధీ గారు కలుగున్న మాట నిజమవుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం. చిన్న పెద్దలకు మాకు బండలు ఇల్లు ఉండే గవర్నమెంట్ నుంచి ఇల్లు వచ్చింది. మాకు మంచిగా ఉపయోగపడింది కాంగ్రెస్ పార్టీ. అయినా కాంగ్రెస్ పార్టీ 5 లక్షలు వచ్చినాయి కాబట్టి ఇల్లు అయింది. చాలా బాగుంది. రేవంత్ రెడ్డి అన్న, మా తావరన్న అందరూ, ఎమ్మెల్యే సాబ్ కూడా ఉన్నారు, ఇక రామ్మోహన్ రెడ్డి సాబు అందరు ఉన్నందుకు మాకు అయ్యింది. ఇల్లు అయినందుకు మేము ఇక్కడ దాకా వచ్చినాం, పైకి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ఉంటే మటుకి అందరికీ బాగుపడతాం. పేద కుటుంబాలకు అందరికీ చాలా బాగా ఉంటుంది. అయినా ఆయన ఇంతవరకు కూడా మన పేద కుటుంబాలకు చాలా ఇదే అయింది, మనం అయింది. చాలా చాలా ఇది ధన్యవాదాలు అందరికీ. రామ్మోహన్ రెడ్డి సార్కి కూడా ధన్యవాదాలు.